హిందూ సోదరులందరికీ నమస్కారం. అందరికి జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు దురేందర్ 2 సినిమా చూడగానే థియేటర్లోకి వెళ్ళి బయటికి రాగానే మనం కూడా ఆ విధంగా ఉండాలని ఫీలింగ్స్ అయితే ఉంటాయి కదా. అంతటితో సరిపోదు. మనం చేయాల్సిన ప్రతి ఒక్కరు మన బాధ్యత ఏంటంటే భావితరాల రాతను ఎవరు మార్చగలుగుతారంటే మనకు మనమే మార్చుకోవాలంటే ఏం చేయాలంటే నేను కొన్ని విషయాలు చెప్తా, వినండి. ఇవన్నీ మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఏమని తేవాలంటే హైదరాబాద్లో ఎంఐఎం కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. యాకుత్పుర 1, బహదూర్పుర 2, నాంపల్లి 3, ముషీరాబాద్ మరియు చార్మినార్, నాంపల్లి, కార్వాన్, ఈ 7 నియోజకవర్గాలను కూడా ఏం చేయాలంటే ఎస్టీ ఎస్సీకి రిజర్వేషన్ చేయాలి. ఇంకా ఎంఐఎం పార్టీ పాతాళంలోకి మనం తొక్కేసినట్టే అందరం కలిసి. అదేవిధంగా ఎంపీ సీటుని కూడా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ సీటును కూడా దాన్ని కూడా ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మహిళకు కేటాయించాలి. నేను చెప్పిన 7 నియోజకవర్గాలు కూడా ఒక 3 మహిళలకు, 4 పురుషులకు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ కేటాయించాలి. ఎందుకంటే ఈ ఎంఐఎం పార్టీ అనేది మన భావితరాల ఆడపిల్లలని, సోదరా అర్థం చేసుకోండి, భావితర ఆడపిల్లలని మనం ఎక్కడన్నా బయట వెళ్ళాలన్నా చేయాలన్నా ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ఎవరం కూడా స్వేచ్ఛగా ఉండలేము. మనం ఏం పని చేయాలన్నా ఆఖరికి మీ ఇంట్లో ఎటువంటి దావత్ చేయాలన్నా పక్కకున్న ముస్లింతోనే ఒక ఎన్ఓసి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకు రాజకీయంగా మరియు అన్ని రకాలుగా అష్టదిగ్బంధన చేయాలంటే నేను చెప్పిన మార్గం ఒకటే. ఈ వీడియోని గౌరవ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి, మరియు దేశ ప్రధాని మోదీ గారికి, అలాగే మొత్తం ఇండియా మొత్తం అందరికీ చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తే మనకు 100% హైదరాబాద్ కాదు, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కాషాయం జెండా అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అవి చేయరు, అమలు చేయరు, కాన్స్టిట్యూషన్ మార్చరు. కాబట్టి కాంగ్రెస్ కూడా మార్చేలాగా మనం అందరం కష్టపడి చేయాలి. మన తలరాతని మనమే మార్చుకోవాలి, మన భవిష్యత్తుని మనమే సరిదిద్దుకోవాలి. ఇది ప్రతి ఒక్క పౌరునికి, హిందువుకు ఉన్న బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతను మర్చిపోకుండా, ఇంటికి ఒక దురేందర్ కాదు, ఆడవాళ్ళ లోపల కూడా దురేందర్ ఉన్నాడు, మగవాళ్ళ లోపల కూడా దురేందర్ ఉన్నాడు. ఇంటికి ఒక దురేందర్ కాదు, ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబం దురేందర్ అనుకొని ప్రతి ఇంటికి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంటుంది, ఆ కొండంత బలం ఇస్తాడు. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా తెలపండి. వందే మాతరం, జై భారత్, జై హనుమాన్, జై శ్రీరామ్. ఓకే.